సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్‌లో ఉండేవాళ్ళు. ఎవరు మీకు బాగా దగ్గర? అప్పుడు మీరు తొందరగా పైకొచ్చేసారు కదా! అందరూ బాగానే ఉన్నారండి. అందరితో బాగున్నాను. 'కోటగారి' తోనే కదా స్టార్ట్ అయింది హ్మ్. కాంబినేషను ఇది. తమిళ్‌లో 'సెంథిల్ గౌండమణి' అని ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ పెయిర్ అక్కడ బాగా ఫేమస్. హ్మ్. తర్వాత పెయిర్ మాది తయారైంది 'కోట బాబుమోహన్.' హ్మ్. అన్నీ ఆ సినిమాలు 'మామగారు' అవును. అవును. అవన్నీ. అవును. అవును. అవన్నీ తమిళ్‌లో హిట్లయిన సినిమాలే. వాళ్ళని మేము డామినేట్ చేసి ఎక్కడికెళ్ళిపోయాం మా జంట. వాళ్ళయే జేసేది. వాళ్ళకే డబ్బింగ్ జెప్పేది మళ్ళా మేము. హ్మ్. అట్లా వాళ్ళకంటే బాగా చెప్తుండ్రనేది వచ్చింది మాకు. రైట్. అట్లా 'కోట నేను' కాంబినేషన్ బాగా సక్సెస్ అయినాయి చాలా. 'కోట నేను' 'బ్రహ్మానందం' మా ముగ్గురం ఉంటే కూడా సక్సెస్ అయినాయి. హ్మ్. మళ్ళా 'బ్రహ్మానందం' 'బాబుమోహన్' చాలా సక్సెస్ అయినాయి. ఇప్పుడు 'పెదరాయుడు' ఉంది. హ్మ్. సినిమా అంతా ఒక ఎత్తు, మా కామెడీ ఒక ఎత్తు. నా కొడుకు అవును. 'బ్రహ్మానందం' మై సన్ అదిగో మీ పిన్ని అయన్నీ అంటాను. హ్మ్. ఓకే. అట్లా ఆ ట్రాక్ 'పెదరాయుడులో' గూడా బాగా సూపర్ హిట్. అవును. పవడ 'బ్రహ్మానందం బాబు.' అట్లా ఇంకా చాలా ఉన్నాయి. 'వంశానికొక్కడు', నా కొడుకుగా, మేమిద్దరం ఫ్రెండ్స్‌గా, 'మావి చిగురులేమో' ఫ్రెండ్సు, ఆ భార్యని లవ్ లవ్ చేయటం. ఈ ట్రాకులన్నీ కూడా బాగా పేలిన ట్రాకులు. అవును. అంటే ఈ జంట సక్సెస్ అయింది. ఆ జంట సక్సెస్ అయింది. మళ్ళా ముగ్గురి జంట సక్సెస్ అయింది. అవును. కరెక్ట్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్‌లు వేరు. అంటే అవును. బ్రహ్మానందం గారితోటి ఎలా ఉండేది సార్ మీ అనుబంధం? ఆయన్ని చాలా సార్‌ని బా ఏదో కత్తి అనేదో అంటారట? ఏది? బ్రహ్మానందం గారిని. ఆ! ఆయన పదునైన కత్తెనో ఇంకేదో అంటారని ఏదో అంటారు. అబ్బే! కాదు కాదు. మా భరణి గాడు తనికెళ్ళ భరణి వాని గురించి రాశాడు. అరే! నా గురించి 2 మాటలు నీ కవిత్వంలో చెప్పురా అంటే 2 ముక్కలు రాసి వాని చేతికిచ్చాడు. అంటే ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు. అని అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు అని ఈ ఈ ఇంకొక 2 మాటలు రాసాడులెండి. అయంటే బ్రహ్మానందం మళ్ళీ గారి ఇప్పుడు గురించా? నేనన్నట్టుగా వాడు చస్తాడిప్పుడు. పురుగుల మందు తాగుతాడు ఆ బ్రహ్మానందం. అయ్య బాబోయ్! అందుకని అనను ఇప్పుడు నేను. బాబోయ్! సార్ అంటే నువ్వు స ఎక్కడ మెక్ మె ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో హ్మ్. అని దానికొక పదం ఏదో పెట్టిండండి. అంటే ఏ ఎండకా గొడుగు, ఎక్కడికక్కడ నువ్వు సామాన్యుడు గాదు అన్నట్టు. హ్మ్. దాని మీనింగ్. అవును. ఎక్కడ చెక్కాలో. అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్‌గా చెప్తే ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ అంటే అన్నీ తగ్గాలి. అన్నీ ఉన్నాయండి అందుల. అది. పాజిటివ్‌కు పాజిటివ్‌గా ఉంది. లౌక్యానికి లౌక్యం డిప్లొమసీ లౌక్యంగా ఉంటుంది. ఉంది. అవును. వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని, వాడి వరకు సర్వైవ్ అవ్వటానికి గాని, యాడికన్నా పోతాడు, ఏమైనా జేస్తాడు, ఏమైనా పట్టుకుంటాడు హ్మ్. అని గూడా ఉంది. హ్మ్. కానీ మీ ఇద్దరిది మంచి దోస్తీ కదా సార్! మీది బ్రహ్మానందం బాగా. గారిది. ఇక బావ ఒరే! ఒరే! అనుకుంటాం బావ బావ గాబట్టి అదే. నేనేమైనా అనొచ్చు వాడిని, వాడు నన్నేమైనా అనొచ్చు. అంతే గదా! అంతే అదే ఉండాలి కదా సార్ లైఫ్‌లో. వారు కోట యాక్చువల్లీ అవును. కరెక్టే మీరన్నది. కోటగారొచ్చారు పెద్ద మనిషి గాబట్టి అన్నయ్య. అన్నయ్య. నా చాలా పెద్దవారైపోయారు. నేనే అన్న అంటాను. హ్మ్. తమ్ముడంటాడనుకోండి. బ్రహ్మానందం అనడు అన్నయ్యని. "ఏంట్రా" అంటాడు. ఆహా! "ఏయ్! పెద్దోడిని రా అంటమే బేస్ సాలే" అని నేననేది. హ్మ్. హ్మ్. అట్లా జాలీ జాలీగా సార్ బాగా. ఆ! మొన్న ఈ మధ్యనే ఫోను జేశాడు. "బావా" అన్నాడు. "ఏంటో బావా ఇంత ప్రేమ ఎటునుంచొచ్చిందోయ్? ఆహా! ఏదో ఉంది చెప్పు." హ్మ్. ఇట్లా మాట్లాడుకొని ఓ ఒక అరగంట నవ్వుకున్నాం ఇద్దరం. హ్మ్. మా డ్రైవర్ పిచ్చోడైపోయి దేనికి గుద్దుతుందో అనుకున్నా. సార్ నేను బ్రహ్మానందం అభిమానిని అంటుండు. ఒరేయ్ పక్కకు ఆపురా నాయనా అని. అట్లా చాలా జోవియల్‌గా చాలా సరదాగా. మీ ఫీమేల్ కో స్టార్స్ సార్? ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు? అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి? ఎవరు ఎవరు లేరుగా. లేరు. మీ టైమ్‌లో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు. వెంటా ఎందుకంటే అంటే బ్రహ్మానందం గారికి కోవై సరళ గారున్నారు. అంతకుముందు ఓ టైమ్‌లో ఆ! శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కామెడియన్స్‌లు. ఏవండీ 'కోవై సరళ' నాతోనే స్టార్టు. అవును. బ్రహ్మానందంతో గాదు. హ్మ్. నాతోనే స్టార్టు చాలా సినిమాలు. ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాల్లో వేసింది. హ్మ్. కానీ నాతోనే ఎక్కువ సినిమాలు. హ్మ్. హ్మ్. మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్‌గా ఉండేది. అవును. 'కోవై సరళని' హ్మ్. చాలా ఉన్నాయి. చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్‌లున్నాయి మా ఇద్దరియి. కానీ హైలైట్ ఏంటంటే మీది, సౌందర్య గారిది డ్యూయెట్. అది ఆకాశం అంత. 365వ రోజు సెకండ్ షో హౌస్‌ఫుల్ చూసా.
అవును. 365వ రోజు. ఇంకా 100 రోజులు ఆడొద్దు సార్. మాకు కొన్ని కమిట్మెంట్ ఉండి రేపు తీసేస్తాను. హ్మ్. 365 రోజులు అయిపోయింది కదా అని అన్నారు. అలాంటిది. ఒక పాట ఒక కమెడియన్ చేస్తే 365 రోజులు ఆడటం అంటే చిన్న విషయం. అవును. అంతే గదా! అలాగే ఇంకా కొన్ని సినిమాలున్నాయి. 'సిల్క్ స్మిత్‌తో' 'బావలసయ్య' పాట కూడా పాటతో 100 రోజులు. అవును. 'బువ్వుంటే ఏమో కూరుంటే ఏమో' అని అడుక్కుంటే అది 100 రోజులు. పాటలతో 100 రోజులు ఆడిన సినిమాలంటే ఒక కమెడియన్‌గా అది నాకు గొప్ప గుర్తింపు, గొప్ప గొప్ప ఒక గొప్ప విజయం, అది ఘనత. అవును. ఘనతే. నా అదృష్టం అది. కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే 'సిల్క్ స్మిత' గారు వెళ్ళిపోయారు. 'సౌందర్య' గారు వెళ్ళిపోయారు. అవును. పాపం. మీకు తలుచుకుంటే బాధైతుంది కదా సార్ చాలా? చాలా. 'సిల్క్ స్మిత' గారు ఎలా ఉండేవారు సార్? చాలా చాలా క్లోజ్‌గా మంచి ఉండేవారు. వ్యక్తి అని 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 అనేవారు. చాలా, చాలా, చాలా. ఆమె ఎవరిని కేర్ చేయదు. హ్మ్. ఎవరికీ నమస్కారం పెట్టదు. హ్మ్. కాలు మీద కాలేసుకొని కూర్చుంటది. హ్మ్. కూర్చొని కళ్ళద్దాలు మళ్ళీ. హ్మ్. అందరిని చూస్తుంటది ఇట్లా. నేనడిగాను, "బాస్ మీరు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కాలు మీద కాలేస్తారు. అది ఎవరొచ్చినా తీయరు. హ్మ్. అంటే మీరు నిద్రపోతారా? లేక అబ్జర్వ్ చేస్తారా?" అని అడిగాను నేను. అయితే, "అది కాదు బాస్. ఫూల్స్ నన్ను చూస్తారు. ఇలా ఇలా చూస్తారు నన్ను. అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకొని" అని చెప్పింది నాకు. మరి హీరోలొచ్చినా కూడా తీయవు గదా! అంటే ఎందుకు తీయాలా? హీరోలొస్తే? యాటిట్యూడ్ మంచి స్ట్రాంగ్. నాతో మాత్రం నన్ను చూడంగానే కాళ్ళు తీసేది. నన్ను చూడంగానే లేచి నిలబడేది. నేనెక్కడ కూర్చుంటే అక్కడికొచ్చి కూర్చునేది. హ్మ్. భలే లైక్ చేసేదండి నన్ను. హ్మ్. గ్రేట్. హ్మ్. గ్రేట్ ఆర్టిస్ట్. ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారనిపిస్తుంది వాళ్ళందరూ. అంతే. కదా! మంచోళ్ళు తొందరగా అయిపోతారు. కరెక్ట్. హ్మ్. మేము దుబాయ్ పోయినాం ఒక ఫంక్షన్‌కి. హ్మ్. బో నన్ను బాస్ అని పిలిచేది. హ్మ్. బాస్ మనం షాపింగ్‌కెళ్తున్నాం. నేనెందుకు బాస్ నువ్వు లిప్‌స్టిక్‌లయి కొనుక్కుంటావు. నేనేం కొనుక్కోను కదా! నాకొద్దు. నేను రానన్నా. అంటే లేదు నాతో నువ్వు రావాలి. నేను పర్మిషన్ తీసుకున్నా. అంటే పోయినాం. పోతే ఏమేమో కొనుక్కుంది. హ్మ్. సో, క క బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొనొచ్చింది బయటికి. నేను అక్కడ అటు ఇటు కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అంది. సూపర్ అన్నా. సూపరా? నిజంగా సూపరా? అయితే కొనేస్తున్నా. కొనేసేయి అన్నా. పోయింది. ఆ! కొనేసా అనుకుంటూ వచ్చింది. ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అన్నది. పెట్టింది నాకు. ఓహ్! సూపర్ అన్నది ఇట్లా పెట్టి. అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ నాగా అన్నా. హ్మ్. చాలా బాగుంది. నేను అందుకే కొన్నాను నీకోసం. అన్నదండి. ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను. మంచిది. చాలా మంచిది. ఆ! అబ్బో! గ్రేట్. కానీ చాలా కష్టాలు, వివాదాలు, ఇక ఇవి పరిస్థితులు. వచ్చినాయిలెండి. అయి కొంచెం కరెక్ట్‌గా ఉన్నోళ్ళకి వివాదాలుంటాయి. హ్మ్. ఈ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోళ్ళకుండవు. అదే. వివాదాలు రావు. హ్మ్. ఎక్కడికక్కడే సమస్య పోతాయి అవును. అని నా ఉద్దేశం. కష్టమే సార్ మీరన్నది చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక 10 సినిమాలు అనంగానే రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసారా? లేదండి మా పీరియడ్‌లో పెంచుడు గించుడు లేదండి అసలు. మా సినిమాకినిచ్చేవారా? కాల్ షీట్లు ఇచ్చేవారా సార్? ఆ రోజుల్లో సినిమాకే గదా! స స లేదండి. కాల్ షీట్సే హ్మ్. 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, 12 రోజులు అట్లా ఉండేది. ఇక కొన్ని మధ్యలో చిలక్కొట్టుడు క్యారెక్టర్‌లు కొన్ని ఉండేది. 1 డే, 2 డేసు అయ్యి డే పర్ డే ఇంతని మొదలైనయి. హ్మ్. మేము ఏనాడు నేను గాని, నా తోటి వాళ్ళు గాని ఇంత తీసుకుంటా, ఇంతిస్తేనే వస్తా అని మేమెప్పుడు అనలేదండి. హ్మ్. నా రేట్ ఇంత అని నేనెప్పుడు అనలేదండి. ఇప్పుడు హుహు. 'మాయలోడు' అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును. ఆ మరుసటి సినిమాలోనే వితిన్ బో బో 'చిరంజీవి' గారు గూడా నన్ను పిలిచి "సినిమా సూపర్ హిట్ అట. నీ పాటతో హిట్ అట బాబు" అని తెలుసా అంటే, నాకు తెలీదన్నా" అన్నా. నేను ఆయన షూటింగ్‌లో ఉన్నారు. హ్మ్. రిలీజ్ అయ్యాక. నేనసలు పెద్దగా నేనేదో అయిపోయానని నాకు ఫీలింగే లేదు. సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ హ్మ్. అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు. హ్మ్. పెడితే నేను మామూలుగానే పోయినా చేసినా వచ్చినా. అంతే తప్ప నేను పాటలకు నేనిప్పుడు సెపరేట్ ఇంత తీసుకున్నాం నన్ను పెట్టమన్నారు నన్ను కొంతమందైతే. హ్మ్. నేను సినిమాకే ఏం తీసుకోను. మీరేమిస్తే అదే అనేదండి.
ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి గదా! వాల్యూస్ మన ఉండేవి. ప్రొడ్యూసర్స్‌గా గూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప, డైరెక్టర్ల ముందు గాని, ప్రొడ్యూసర్ల ముందు గాని, మాకిచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది. అంతే తప్ప ఏసేద్దాము, పెంచుదాము, లక్షలకు పెంచు అని మేమెప్పుడూ ఊహించలేదండి. అవును. ఏమిస్తే తీసుకునేది. కొందరు డబ్బింగ్ జెప్పి బయటకొచ్చినాక, "క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతున్నా" అంటే, ఓకే. ఓకే. తర్వాత చూద్దాం అనుకుంటే ఎళ్ళిపోయేది. అంటే అడిగేది గాదు. ఆ! మాకిచ్చిన చెక్కులు బౌన్స్ అయినయి ఎన్ని, నుంచి విజయవాడ, గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు. ఆహా! అన్ని చెక్కులు బౌన్స్ అయినాయి మాయి. మేమెప్పుడు మీ చెక్ బౌన్స్ అయిందనలే. ఒకతనయితే నిన్ననే డబ్బింగ్ జెప్పించాడు. డబ్బులడిగితే సార్ నేను మా భార్య పుస్తకం ఆడ బెట్టి, నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్, రిలీజ్ చేస్తున్నా సార్. ఏం జేయాలి సార్? బిజినెస్ కాలేదు సార్ అంటే, "ఏయ్! వద్దొద్దు. మీరేం ఫీల్ గాకండి" అని ఎళ్ళిపోయాను నేను. హ్మ్. పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట. "మీకోసం ఎవరో వచ్చిండ్రు ఆ రోజు." ఎవరంటే ఎవరో ప్రొడ్యూసర్ అట. "ఏంటండి" అనంటే, "సార్ క్షమించాలి. మీరు నాకు డేట్స్ ఇయ్యాలి సార్." "అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది" అంటే, "ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు. అందుకే మీ డేట్లు కావాలి నాకు. ఆ రోజులు ఇయ్యండి సార్ చాలు. ఇగో అడ్వాన్స్ కవరు." నిన్నటి నిన్నటి డబ్బులు అనొచ్చుగా? హ్మ్. అనలే. "ఇగోండి సార్ ఈ సినిమా అడ్వాన్స్" అన్నాడు. ఓకే. థాంక్ యూ అన్నా. డోర్ దాకా పోయిండు బయటికొచ్చి. అక్కడ వెనక్కి తిరిగి, "మీరు మహానుభావులు సార్. చల్లగా ఉండాలి. మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోననే భయంతో వచ్చాను సార్ నేను. అడిగితే ఏదో ఒకటి చెప్పుదాం అనుకున్నా సార్. కానీ అసలు మీరు ఆ టాపికే ఎత్తలేదు. మీరు మహానుభావులు సార్" అన్నాడు. ఈ ముక్క చాలయ్య నాకు. డబ్బులు గాదు. నువ్వు మళ్ళా సినిమా తీస్తానని వచ్చావు చూసావు. హ్మ్. నువ్వు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు 200, 300 మంది బతుకుతారండి. అవును. అంతే గదా! ఇప్పుడు ఒక 100, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ మేకప్ మ్యాన్‌లు బతుకుతారు. హ్మ్. డాన్సర్లు, డాన్స్ మాస్టర్‌లు బతుకుతారు. ఫైటర్లు, ఫైట్ మాస్టర్‌లు బతుకుతారు. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు, అటు డైరెక్షన్ డిపార్ట్‌మెంటు ఇంతమంది 24 క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల, 2 నెలలు. మీలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్‌లు అవుతూ ఉండాలి. సినిమాలు తీస్తూనే ఉండాలి. అందుకనే నేను మీరు అడ్వాన్స్ అనంగానే తీసుకున్నాను అన్నా. అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి. కానీ అదొకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి. వ్యక్తుల్ని నిజమండి. పోగొట్టుకోదని. నిజం. ఇవాళేంటి సార్ రోజుకి 5,00,000, 10,00,000 ఇట్లా ఉన్నాయి కదా! పేమెంట్స్ అన్నీ అవును. ఇట్లున్నాయి. కానీ ఆహ్, గంటల ప్రకారం ఉన్నాయి ఇప్పుడు. గంటల ప్రకారం కదా సార్ ఇప్పుడు? గంటలు. హ్మ్. నాకు అప్పట్లోనే నేను విన్నానండి. 'ఎన్టీ రామారావు' గారు గాని, 'కృష్ణ' గారు గాని డబ్బులు ఇయ్యకపోతే ప్రొడ్యూసర్‌ని అడిగేవాళ్ళు గారట. హ్మ్. 'కృష్ణ' గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట. రోజు ఎన్నో సినిమాలు చేస్తూ, సంవత్సరానికి 12, 15 సినిమాలు హీరోగా చేస్తూ, అందరు హీరోలు 1, 2 సినిమాలే చేసేది. ఈయన 12 సినిమాలు, 15 సినిమాలు చేసేవాడు 'కృష్ణ' గారు. హ్మ్. అలాంటోడు అంటే డబ్బులు అడగడట. ఇస్తేనే తీసుకుంటాడట. అలాంటాయనకు సినిమాలు లేకుండా అయినాయి. హ్మ్. అలాంటాయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్‌ల కాడికి పోయి, ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని, ఎంతైతే స్టార్ట్ అయ్యిద్దని తెలుసుకొని డబ్బులిచ్చి, నేనిస్తాను నేను తీస్తా మిగతా సినిమా అని తీసిపెట్టేవాడంట. హ్మ్. ఇయన్నీ విన్నాం. అంత అందుకని చేసి మాకిచ్చే గింతంత ఇయ్యకపోతే దానికి ఏదో రాద్ధాంతం చేసి, నో అని వదిలేసారు.